బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం, ప్రజలు, అధికారులు, న్యాయమూర్తులు టార్గెట్గా ఆందోళనకారులు నిరసనలకు దిగారు. తాజాగా సైన్యంపై తిరగబడ్డారు. బంగ్లాదేశ్లో ఎవరూ సురక్షితంగా లేరు. కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఇప్పుడు అదుపు తప్పింది. మరోవైపు ఆర్మీ జవాన్లపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తుంది. గోపాల్గంజ్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది, జర్నలిస్టులు, స్థానికులు సహా 15 మంది గాయపడ్డారు. షేక్ హసీనాను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అవామీ లీగ్ కార్యకర్తలు వీధుల్లో నిరసనలకు దిగారు. వేలాది మంది అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశానికి తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఢాకా కుల్నా హైవేను వారు దిగ్బంధించారు. ఇంతలో ఆర్మీ వాహనం అక్కడికి చేరుకుని రోడ్డు తెరిచి నిరసన విరమించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది. అయితే జనం వారిపై ఇటుకలు విసరడం ప్రారంభించారు. అనంతరం జనాలను చెదరగొట్టేందుకు ఆర్మీ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. ప్రతిస్పందనగా నిరసనకారులు ఒక సైనిక వాహనాన్ని ధ్వంసం చేశారు. గోపాల్గంజ్ క్యాంప్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మక్సూదుర్ రెహమాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. సుమారు 3000 నుంచి 4000 మంది ప్రజలు గుమిగూడి రోడ్డును బ్లాక్ చేసినట్లు చెప్పారు. పరిస్థితి అదుపు చేసేందుకు ఆర్మీ సభ్యులు కాల్పులు జరిపారని గోపీనాథ్పూర్ సంఘ్ మాజీ అధ్యక్షుడు లచ్చూ షరీఫ్ తెలిపారు. ఓ చిన్నారి సహా 2 వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు.